వెల్కమ్ టు పీజీ న్యూస్. ఈ రోజు మనతో సోషల్ ఫిలాంథ్రపిస్ట్ ఎన్ఆర్ఐ డాక్టర్ దివ్యరాజ్ గారు ఉన్నారు. ఇక్కడ పిఠాపురంలో కూడా 5 గ్రామాలు దత్తత తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేయడానికి ఎండెన్ సైతం లెక్క చేయకుండా గత పవన్ కళ్యాణ్ గారు నామినేషన్ వేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆవిడ ప్రజలతో మమేకం అవుతున్నారు. చెప్పండి మేడం, ఎలా ఉంది ప్రజల స్పందన ఇక్కడ? ఫుల్ టోటల్ ఓవర్ పాజిటివ్ రెస్పాన్స్. ఎందుకంటే క్లీన్ స్వైప్ అండి. బికాజ్ ప్రజలకి కూడా ఇప్పుడు ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో వాళ్ళు సఫర్ అవుతుంది అంతా ఇంత కాదు. సో వాళ్ళందరూ కూడా ఒక మంచి నాయకుడి కోసం ఎదురు చూస్తున్న టైంలో ఈయన కరెక్ట్ గా ఇక్కడ నామినేషన్ వేయటం అండ్ దాని తగ్గ రెస్పాన్స్ ఆయనకి మీరు అందరూ చూస్తున్నారు. మనం చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి ఒక్కరికి కూడా మనకి కనిపిస్తుంది. ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో మీరు వెళ్తున్నారు కదా మేడం, గ్రౌండ్ లెవెల్లో ప్రజా సమస్యలు ముఖ్యంగా ప్రధానంగా ఏమున్నాయంటారు? ఇప్పుడు పరిష్కరించాల్సినవి కానీ గత ప్రభుత్వం పట్టించుకోనివి కానీ ప్రజలు ఇబ్బందులు పడుతున్నవి. గత ప్రభుత్వం పట్టించుకోలేని చాలా సమస్యలు ఉన్నాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ మినిమం అవసరాలు డ్రింకింగ్ వాటర్. మీరు ఏ గ్రామంలోకి వెళ్ళండి, అమ్మ కొంచెం మంచినీళ్ళు ట్యాప్, కొంచెం మంచినీళ్ళు ఇప్పిస్తే చాలండి. డ్రైనేజ్ సమస్యలు, విపరీతమైన డ్రైనేజ్ సమస్యలు. డ్రైనేజ్ సమస్య అనేది అది పెద్దగా పట్టించుకోవట్లేదు. కానీ డ్రైనేజ్, ఒక డాక్టర్ గా నేను చెప్తుంది ఏంటంటే, డ్రైనేజ్ సమస్యలు ఉండడం వల్ల ఎంతమంది ఆరోగ్యాలు పోతున్నాయి. నిన్న ఇచ్చిన స్టాటిస్టిక్స్ పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే ఎన్ని లక్షల మంది డెత్ రేట్ చూసుకోండి. డ్రైనేజ్ సమస్యలు హైజీన్ కి ఇంటర్లినేటెడ్ అవుతాయి కాబట్టి డ్రైనేజ్ సమస్యలు ఎక్కువ ఉన్నాయి. దీంతో పాటు ఇక్కడ యువతలు కోర్టులకు వెళ్ళి పనిచేయడానికి అలవాటు పడిపోవడం, డ్రగ్ అడిక్షన్స్ కి అలవాటు పడిపోవడం. ఎందుకంటే యువతకి ఉద్యోగం లేనప్పుడు వాడికి వేరే అవకాశం లేక వాడు అటు ఇటు వేరే లేబర్ వర్క్ చేసుకుంటూ వాడు ఆ ఒక్క దాని నుంచి బయటపడటానికి డ్రగ్ అడిక్షన్ కి అలవాటు పడిపోవడం, ఇది ఒక పెద్ద సమస్య. మెయిన్ ఎంప్లాయ్మెంట్స్ లేకపోవడం. అండ్ ఇక్కడున్న గ్రూప్స్ కూడా మీరు చూసుకున్నట్లయితే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ అని తయారు చేశారు, డోక్రా గ్రూప్స్ అని. అవే కానీ వాళ్ళంతా వాళ్ళు ఏదో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకోవట్లా. ఏదో డోక్రా నుంచి ఏదో డబ్బులు వచ్చేసి తీసుకోవటమే కానీ వాళ్ళని మోటివేట్ చేసి ఈ డబ్బుల నుంచి మీ బిజినెస్ ని మీరు ఎలా డెవలప్ చేసుకోవాలి, మీ అంతటి మీరు ఎలా సంపాదించుకోవాలి అనే ట్రైనింగ్ లేదు వాళ్ళకి. ఈ రోజు మీరు ఏ గ్రామంకైనా వెళ్ళండి, ఏదైనా గ్రూప్ ఉంది అని అంటే ఆ గ్రూపా ఇది ఏదో డబ్బులు వచ్చేస్తున్నాయి తీసేసుకోవడం. అంతేకాని కొంతమంది సీరియస్ గా కొంతమంది చేస్తున్నారు, కొంతమందికి సరైన ఎడ్యుకేషన్ లేదు. వాటి నుంచి వాళ్ళు స్టార్ట్అప్ గ్రూప్స్ ని ఎలా చేయాలి, వాటిని ఎలా డెవలప్ చేయాలి, విలేజ్ రూరల్ నుంచి కూడా ఈ రోజు మనం ఇంటర్నేషనల్ మార్కెట్ లో చూసుకున్నట్లయితే జస్ట్ ఒక మ్యాంగో నుంచి ఎన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, బై ప్రొడక్ట్స్ మినిమం 150 to 200 బై ప్రొడక్ట్స్ వస్తాయి. రైస్ నుంచి మోర్ దెన్ 150 బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఇక్కడ సరైన ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, సరైన స్టోరేజెస్ కానివ్వండి, సరైన సిస్టమ్ ప్రాసెసింగ్ యూనిట్స్ పెడితే దీని యొక్క బై ప్రొడక్ట్స్ పెంచి రూరల్ విలేజెస్ ని ఈరోజు అర్బన్ గా మనం డెఫినెట్ గా ఒక రెవెన్యూ మోడల్ గా పెంచొచ్చు. గడిచిన 5 సంవత్సరాలు మనం చూసుకున్నట్టయితే మేడం, ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, 5,000 రూపాయలకు వాలంటీర్ జాబ్లు ఇస్తున్నాం అంటారు. డిగ్రీలు చేసి, గ్రాడ్యుయేషన్ చేసి, పీజీలు చేసి, లేదంటే బీటెక్లు చేసి 5,000కి వాళ్ళని కట్టుబడేస్తున్నారు. దీన్ని ఎలా చూస్తారు మేడం? ఎన్డీఏ గవర్నమెంట్ వస్తే ఎలా చేస్తారు అనుకుంటారు? ఐ థింక్ ఇది నిజంగా ఇట్స్ వెరీ వెరీ సాడ్ థింగ్ అండి. ఎందుకంటే ఈ రోజు మనం ఒక 20 years బ్యాక్ కి ఇప్పటికి కూడా మార్పు అనేది లేకపోతే చాలా కష్టం. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రోజు ఓన్లీ వాళ్ళ అవసరానికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వనట్లేదు. దేశం డెవలప్మెంట్ యూత్ ఎంప్లాయ్మెంట్ మీదే ఉంటుంది. దేశం డెవలప్మెంట్ యూత్ ఎంప్లాయ్మెంట్ ఈక్వల్ రేషియోలో ఉంటేనే సిస్టమ్ మారుతుంది. సో అలాంటి సందర్భంలో 5,000 జీతం ఇస్తే ఎవరు కూడా ముందుకొచ్చి చేసే పరిస్థితిలో లేరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఖర్చులు చూసుకున్నట్లయితే పెట్రోల్ ధరలు అవ్వచ్చు, మినిమం లివింగ్ కండిషన్స్ అవ్వచ్చు, ఇవన్నీ పెరుగుతున్నాయి. పైగా ప్రతిదీ కూడా ఫ్రీ సిస్టమ్ మనం అలవాటు చేస్తున్నాం. ఈ ఫ్రీ సిస్టమ్ దాని వల్ల కూడా వచ్చే ఉపయోగం లేదు. ఎందుకంటే ఏ దానికైనా ఒక ఫ్రీ అనేది ఉంటే దాంతో చాలా కూడిన రిస్క్లు ఉంటాయి. ఇప్పుడు మనం ఒక షాప్ కి వెళ్తున్నాము, డిస్కౌంట్ అని అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై అంటున్నారు. సో ప్రతి దానికి కూడా మీరు చూసుకున్నట్లయితే ఈవెన్ స్కూల్ కూడా ఒక స్కూల్ కి ఫ్రీ అని అంటున్నారు, తీరా వెళ్తే ఒక ఇంటికి ఒక పిల్లోడే అంటారు. ఉద్యోగాలు అని అంటున్నారు, తీరా వాడు ఏదో చాలా కష్టపడి అది చదివి ఇది చదివి అడిషనల్ గా ఏదో చదివి వెళ్తుంటేనేమో నీకు ఇది లేదు, ఇంకోటి ఏదో లేదు, అది లేదు అని అంటే మరి అది లేనప్పుడు మీరు ఎందుకు ఇవ్వట్లేదు, ఎందుకు ట్రైనింగ్ ఇవ్వట్లేదు? ఇంత సెంట్రల్ గవర్నమెంట్ ఎన్డీఏ ప్రభుత్వం, మీరు చాలా మంచి ప్రశ్న సార్. ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు ఎలా చూడబోతున్నారంటే, ఎన్డీఏ ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ అవ్వచ్చు, స్కిల్ ఎన్హాన్స్మెంట్ అవ్వచ్చు, పిల్లలకి ఎంప్లాయ్మెంట్ కావాల్సిన పూర్తి మద్దతు వాళ్ళు ఇస్తున్నారు. కానీ దాన్ని గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడానికి కరెంట్ గవర్నమెంట్ అట్టర్ ఫెయిలియర్ అయిపోయారు.
అసలు ఈ రోజు ఈవెన్ ఇంటర్నేషనల్ గా మనం చూసుకున్నట్లయితే మన రాష్ట్ర పరిస్థితి శ్రీలంకతో సమానంగా కంపేర్ చేసే పరిస్థితి ఇంగ్లీష్ ఛానల్స్ లో మీరు చూడండి. ఏపీ శ్రీలంకతో సమానంగా కంపేర్ చేస్తున్నారు. దాని అర్థం ఏంటి, మనం ఎంత క్రైసిస్ సిచ్యువేషన్ లో ఉన్నామని. ఇంత క్రైసిస్ సిచ్యువేషన్ కి ఇంటలెక్చువల్ పీపుల్ అలాగే ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ యొక్క హ్యాండ్లింగ్ అవసరం. అండ్ ఇందులో నో డౌట్ పవన్ కళ్యాణ్ గారు అనేది ఒక లీడింగ్ లీడర్. ఈ రోజు ఆయన ఒక్కళ్ళనే కాదు, ఆయన్ని ఆల్రెడీ ఆయనకి మద్దతు ఇచ్చిన మన శ్రీ నరేంద్ర మోడీ గారు ఈ రోజు వరల్డ్ లో మేము ఎన్ఆర్ఐస్ ఈ రోజు ప్రతి ఇండియన్ కాలర్ ఎత్తుకొని నుంచుంటున్నారంటే నరేంద్ర మోడీ గారు యొక్క ఇంటలెక్చువాలిటీ బట్టి. మరి అలాంటి ఇంటలెక్చువల్ సపోర్ట్ ఆయనకు ఉంది కాబట్టి, అండ్ ఆయనంతటా ఆయన కూడా ఒక మంచి సోషల్ ఫిలాంథ్రపిస్ట్ అండ్ ఆయన ఒక మంచి లీడర్ కాబట్టి. అండ్ ఆల్సో చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాస్ ఆల్రెడీ సర్వ్డ్ సో మెనీ టైమ్స్ as a చీఫ్ మినిస్టర్. ఈ రోజు ప్రత్యేకంగా చేసిన డెవలప్మెంట్స్ లో ఆయన వన్ ఆఫ్ ద కీ ఎమర్జింగ్ లీడర్. నేను ప్రత్యేకంగా ఆయన్ని యుక్రెయిన్ ఎవాక్యుయేషన్ లో ఆయనతో వర్క్ చేశాను చంద్రబాబు నాయుడు గారితో. అండ్ ఐ సీన్ ద ఎమెన్స్ రెస్పాన్సిబిలిటీ ఆయన తీసుకున్నారు. సో అందువల్ల నేను ఇలాంటి టీం ఎప్పుడైతే కలిసి ఉంటుందో డెఫినెట్ గా యువత పట్ల అందరి పట్ల చాలా బెటర్ గా రిజల్ట్స్ ఉంటాయి, నో డౌట్ అబౌట్. మనం చూసుకుంటే మేడం, ఈ మధ్య కాలంలో వ్యక్తిగత విమర్శలు ఎక్కువైపోయినాయి. పబ్లిక్ మీటింగ్ పెట్టి పబ్లిక్ ని గ్యాదర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారు కార్లు మార్చినట్టు పిల్లలు మార్చడం పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి అలా వ్యక్తిగతంగా వ్యంగ్యంగా మాట్లాడతారు. పవన్ కళ్యాణ్ గారు భారతి మేడం గారు అని మాట్లాడతారు. అంటే ఎలా చూస్తారు మేడం డిఫరెన్సెస్? అంటే ఈయన పబ్లిక్ పాలసీలు మాట్లాడతారు, ఆయన వ్యక్తిగత విమర్శలు మాట్లాడతారు, ఎలా చూస్తారు? ఏముందండి, చాలా సింపుల్. ఆయనది ఇప్పుడు కొన్నిదేళ్ల పవన్ కళ్యాణ్ గారిది కంప్లీట్ గా పబ్లిక్ ఎజెండా. ఇక మిగతా నాయకులు ఎవరైతే ఇవన్నీ సభలు చేసినా వాళ్ళకి పర్సనల్ ఎజెండా అవసరమా, పబ్లిక్ ఎజెండా అవసరమా అనేది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పేరు కూడా చూడండి, జనసేవని నమ్ముతున్నారు. మానవ సేవ అని నమ్మే నరేంద్ర మోడీ గారితో నడుస్తున్నారు. సో వీటినన్నిట్లో చూసుకున్నట్లయితే పబ్లిక్ ఎజెండా అనేది ఇంపార్టెంట్. పర్సనల్ ఎజెండా కన్నా పబ్లిక్ ఎజెండా ఎవరైతే తీసుకుంటారో వాళ్ళే కరెక్ట్ అయిన నాయకులు, అందులో నో డౌట్ అబౌట్. అండ్ ఇంకొకటి మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే వీళ్ళు చెప్తున్నారు లోకల్ పొలిటీషియన్ ఉండాలి అనేసి. మరి మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఆయన కంటెస్ట్ చేసిన ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కంటెస్ట్ చేసిన ఊరులో ఆయనేం లోకల్ గా ఉండి అన్ని చేయట్లేదు కదండి. ఇప్పుడు అలా అనుకుంటే ఈవెన్ మనం బిగ్గెస్ట్ ఫిలంథ్రాపిస్ట్ చూడండి మదర్ తెరీసా గారు ఇంటర్నేషనల్ గా సేవలు చేశారు. ఈ రోజు మనం 21st సెంచరీలో ఉన్నాం, 5G లో ఉన్నాం, యాక్సెసిబిలిటీ ఎక్కువ ఉంది. ఇక్కడ ఇంటలెక్చువల్ థింకింగ్ ప్రాసెస్ అండ్ కరెంట్ ప్రాబ్లమ్స్ ని కరెక్ట్ గా అడ్రస్ చేసి ఢిల్లీ వరకు తీసుకెళ్లి ఆ సమస్యల్ని కరెక్ట్ గా సాల్వ్ అయ్యే విధంగా చేసే సత్తా ఎవరికైనా ఉందంటే అది ఓన్లీ పవన్ కళ్యాణ్ గారికి. ఆయన ఉన్నారు కాబట్టి పిఠాపురం ప్రజలందరూ కూడా ఆయన గట్టిగా ఈ నాయకుడు మమ్మల్ని ముందుకు తీసుకెళ్తారని గట్టిగా నమ్ముతున్నారు. ఆయన డెఫినెట్ గా అది నిరూపించుకుంటారు. ఇక్కడ పోటీ చేస్తున్న వంగా గీత గారు గత 5 సంవత్సరాలు ఎంపీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీ. అప్పుడు ఎంపీగా ఉండి ఫండ్స్ తీసుకొచ్చి ఏమన్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఫండ్స్ ఏమన్నా తీసుకొచ్చి ఇలాగా ఈ 7 నియోజకవర్గాలకి డెవలప్మెంట్ కి ఏమన్నా ఖర్చు చేశారంటారు, ప్రజలతో ఉన్నారంటారు 5 సంవత్సరాల నుంచి? మొన్న రీసెంట్ గా పీయూష్ గోయల్ గారు సెంట్రల్ మినిస్టర్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అమ్మ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు 3,25,000 ఇల్లులు ఇచ్చారు, స్టేట్ గవర్నమెంట్ లో ఇంప్లిమెంట్ చేసిందేమో చాలా తక్కువ, అందులో 20% కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. వైఎస్ఆర్ అంటే యువ సమితి రైతు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఈ ముగ్గురు కూడా చాలా విపరీతంగా నష్టపోయారు. కారణం ఏంటంటే ఇక్కడ కేంద్రం చేయవలసిన పనులన్నీ చేస్తారు. మీరు అందరూ అన్నారు ప్రత్యేక స్టేటస్ ఇస్తారు, అన్ని చేస్తారు. కేంద్రం అయితే నరేంద్ర మోడీ గారు అయితే ఇక్కడ ప్రత్యేకంగా ఆయన చేయవలసిన ఫండింగ్ కానీ ఆయన చేయవలసిన అలాట్మెంట్ కానీ అన్ని చేశారు. ఇక్కడ గ్రౌండ్ లెవెల్ కి వచ్చేసరికి వీళ్ళు ఏదైతే డిస్ట్రిబ్యూషన్ చేయాలో అది సరిగ్గా చేయలేదు. అది ప్రతి ఒక్కరు చెప్తారు. ఇప్పుడు అది ఇంపార్టెంట్. ఇప్పుడు అది వంగ గీత గారు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. ఇఫ్ యు ఆర్ డన్ ఇట్ ఇన్ ద గ్రౌండ్ లెవెల్, ఎందుకు పీపుల్ ఇంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటారు, రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ హక్కుల్ని ఎందుకు అంత గట్టిగా అడుగుతున్నారు? ఒకవేళ నిజంగా అంత ఇంప్లిమెంట్ అయితే వాళ్ళకే అందరు సపోర్ట్ చేసేవాళ్ళు కదా. కానీ ఈ రోజు మాకు నాయకుడు కావాలి, మా సమస్యల గురించి మాట్లాడే నాయకుడు కావాలి అని అంత మొత్తుకుంటున్నారు అని అంటే వాళ్ళకి ఏది జరగలేదని అందులో అందులో చాలా క్లియర్ గా కనిపిస్తుంది. దే ఆర్ టోటల్లీ ఫ్రస్ట్రేటెడ్. మొత్తం స్టేట్ కానీ ఇంక్లూడింగ్ ఎన్ఆర్ఎస్ మాలాంటి వాళ్ళు కానీ మేమందరం కూడా
ఈరోజు తెలంగాణ స్టేట్ యొక్క డెవలప్మెంట్ చూడండి, లేకపోతే ఇంకా మిగతా స్టేట్స్ యొక్క డెవలప్మెంట్ చూడండి. ఏపీ ఎమర్జింగ్ స్టేట్, ఇంత పొటెన్షియల్ ఉంది. నేను చెప్పింది కాదు, సెంట్రల్ మినిస్టర్స్ కూడా వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు. ఎమర్జింగ్ స్టేట్, ఇంత పొటెన్షియల్ స్టేట్, వీళ్ళకి అన్ని ఉండి కూడా ముందుకు ఎందుకు నడపలేకపోతున్నారంటే కారణం ఏంటంటే ఎవరి ఎజెండాలు, ఎవరి పర్సనల్ ఎజెండాలో వాళ్ళు ఉన్నారు కానీ పబ్లిక్ ఎజెండా మీద పనిచేయట్లేదు. అది మెయిన్ రీజన్. అంటే మనం చూసుకుంటే గడిచిన 5 సంవత్సరాల కాలం అయితే గడిచిపోయింది. 5 సంవత్సరాల్లో ఒక రాజధాని అనేది డెవలప్మెంట్ లేదు. 3 రాజధానులు కడతామన్నారు. పోలవరం పూర్తి చేస్తాం, 1 year లో పూర్తి చేస్తాం అన్నది 5 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఇప్పటికీ ఎక్కడ వేసింది అక్కడే ఉంది. ఎలా చూస్తారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఓన్లీ సంక్షేమం వైపే చూస్తున్నారు కానీ ఎందుకు డెవలప్మెంట్ వైపు చూడట్లేదు? డెవలప్మెంట్ చెప్తున్నాం కదండి, అన్ని మాఫియాలే ఉన్నాయి ఇక్కడ. ఇసుక మాఫియా అవ్వచ్చు, మందు మాఫియా అవ్వచ్చు, డ్రగ్ మాఫియా అవ్వచ్చు. ఇదే చెప్తున్నాను కదా, పర్సనల్ ఎజెండా అంటే ఎవరి పాకెట్స్ వాళ్ళు ఫుల్ చేసుకోవడానికే ఉన్నారు. మీరు చెప్పండి, ఇప్పుడు మీరు కూడా ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నారు, మీరు ఒక ఓటర్ హక్కే. మీరు చెప్పండి, ఇప్పుడున్న టీనేజర్స్ ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ పిఠాపురం రోజుల్లో ఎంతమంది డ్రగ్ అడిక్షన్ ఉన్నారు? ఎందుకు అలాంటి స్థాయికి వెళ్తున్నారు? ఎందుకంటే అక్కడ అవైలబిలిటీ అలా పెరుగుతుంది. ఇసుక ఈవెన్ నేను ఒక ఎన్ఆర్ఐ, ఒక చిన్న ఏమైనా ఫిల్ చేసుకోవాలన్నా కానీ ఎంత కాస్ట్లీ అవుతుంది. అంతంత లక్షలు పెట్టుకొని ప్రతి విషయాన్ని కూడా ప్రతి ఒక్కటి లాబింగ్, ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి బెదిరించడం, ప్రతి ఒక్కటి ఏంటది మోనోపాలిజంకి వెళ్ళిపోతున్నారు. ఇక్కడ మోనోపాలిజము, బెదిరించడము, భయపెట్టడము. ప్రజాస్వామ్యం అనేది లేదు, ప్రజల పోరాటం అనేది లేదు, ప్రజా హక్కు అనేది లేదు. మనందరం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మన గ్రామం బాగుండాలి, మన దేశం బాగుండాలి. మన గురించి ఒక నాయకుడు మాట్లాడాలి అని అంటే అది పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. అందువల్ల అలాంటి నాయకుడిని ఇక్కడ ప్రజలు ఎన్నుకుంటున్నారు. అందుకనే ఆయనే గెలిపిస్తారు. ఆయన ఉంటే మాకు అన్ని మంచి జరుగుతాయి. మా హక్కుల కోసం మేము ఎన్నుకున్న నాయకుడు ఆయన. అంటే రాబోయే రోజుల్లో ఎన్డీఏ కూటమి అయితే వస్తాను గట్టిగా నమ్ముతున్నారు. అంటే ఇక్కడ పిఠాపురం నుంచి ఏ నెంబర్ వచ్చిందంటారు బ్యాలెట్ బాక్స్ లో? అంటే ఎంపీ అభ్యర్థికి ఏ నెంబర్ వచ్చిందంటారు? సో పిఠాపురం నుంచి నెంబర్ 4 బ్యాలెట్ బాక్స్ లో శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు నామినేట్ చేస్తున్నారు. అండ్ మీ అందరూ ఓటు ఆయనకి వేయండి, ఆయన్ని గెలిపించండి. మన నాయకుడిని మనం గెలిపించుకొని ముందుకు తీసుకెళ్తే మనమే కాదు, మన పిల్లలు, మన భవిష్యత్తు, మన భావితరాలు అందరూ బాగుపడతారు. అలాగే బ్యాలెట్ నెంబర్ 9 లో ఉదయ్ శ్రీనివాస్ గారు గ్లాస్ గుర్తు ఓటుకి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. ఆయన కూడా టీ టైమ్ అనే ఒక స్టార్ట్అప్ తో ముందుకొచ్చి ఎన్నో మంది ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా మంచి పేరు తెచ్చుకొని ఇక్కడ మన రీజన్ కి కూడా డెవలప్మెంట్ కి ముందుకు వస్తున్నారు. కాబట్టి అలాంటి నాయకుడిని కూడా మనం ఎన్నుకొని బ్యాలెట్ నెంబర్ 9 లో ఉదయ్ శ్రీనివాస్ గారు, అలాగే 4 శ్రీ కొనిదెల పవన్ కళ్యాణ్ గారు గ్లాస్ గుర్తుకి మీ ఓటు వేసి 2 ఓట్లు వేసి గెలిపించి మన జీవితాన్ని బెటర్ చేయండి.